కార్పొరేట్ సంస్థలపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆరోపించారు. రాజ్యాంగ హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని, పంచాయతీలో ప్రథమ పౌరుడు సర్పంచ్లపై పోలీసులు జులుం చూపిస్తున్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్లు, ఎంపీటీసీల సమావేశంలో ఎమ్మెల్సీ రఘురాజు పాల్గొన్నారు. పీకేపల్లి సర్పంచ్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. మా భూములు పోయి, మన గ్రామంలో రైతుల భూములు పోయాయి. వాళ్ళెవరికి కూడా ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. ఇచ్చింది కూడా అరకొర పరిహారం కొంతమందికి ఇచ్చారు. చాలామంది మన భూములు మనమే 18 సంవత్సరాల నుంచి దున్నుకుంటున్నాం. ఇప్పుడేమో ప్రభుత్వం జీవో పెట్టి 18 సంవత్సరాల తర్వాత ఈరోజు జిల్లాలో దౌర్జన్యంగా పోలీసుల్ని సహాయ సహకారాలతోటి మన భూములన్నీ కూడా ఆక్యుపై చేస్తూ ఉన్నారు. దీన్ని మనం వ్యతిరేకించాలి. కంపెనీతో చేయిస్తామని మాట ఇచ్చింది ప్రభుత్వం మనకి. ఆ రోజు కలెక్టర్ గారు అవనండి వీళ్ళందరూ బాధిపడ్డారు. ఆడవాళ్ళండి ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నాం. గత ప్రభుత్వం రాసిందంటా ఉన్నారు, మరి ఈ ప్రభుత్వం కూడా దీన్ని సహకరిస్తుంటే వీళ్ళు కూడా కంపెనీకి మాట్లాడుతున్నట్టే కదా. గ్రామ సభ స్టార్ట్ చేయకముందే పోలీసు వారు మొత్తం బెటాలియన్ అంతా వచ్చి గ్రామ సభ ఏ విధంగా పెట్టామని చెప్పేసి అంటే, సార్ నేనంతా కూడా పంచాయతీ భయాల ప్రకారంగా వార్డు మెంబర్లకి, గ్రామ ప్రజల కోరిక మేరకు నేను గ్రామ సభ నిర్వహించడం జరిగిందని చెప్పినా సరే దాన్ని బేఖాతరు చేసి నన్ను బలవంతంగా అరెస్ట్ చేసి ఎస్కోట్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. నేను చేసిన తప్పు ఏంటనేది తగిన ఎంక్వైరీ చేసి పోలీసు వారి మీద దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా గ్రామ